దాటి మనం ఒకసారి దానికి సంబంధించిన ఎక్స్ప్లోజన్కి సంబంధించిన ఇంటెన్సిటీ మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, ప్రకాష్తో మాట్లాడి తెలుసు. ఒక్కసారి ఇటు హోంమంత్రి అనిత ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్నారు. ఒక్కసారి అనిత, హోంమంత్రి అనిత ఏం చెప్పుకొస్తున్నారు ఒక్కసారి ఆమె మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. లేబర్ డిపార్ట్మెంట్ కి మా దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారని ఇక్కడ ఉన్న ఓనర్ మాకు లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ ఇచ్చి వాళ్ళు ఒక 100 రూపీస్ అంతే సంబంధించి వెల్ఫేర్ బోర్డుకి కడితే గనక వీళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో అది కూడా వాళ్ళు చెయ్యట్లా. ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ 8 మంది మాత్రం అరౌండ్ ఇంతమంది పనిచేస్తున్నప్పుడు అదే ఆ పర్యవేక్షణ లోపం ఉంది కాబట్టి అధికారులు చర్యలు తీసుకుంటారు. రాయవరం ఘటన తర్వాత ఎక్కడంతా లోపల స్టాక్ పెడతారనేది ఎక్కడ కూడా తనిఖీలు చేయట్లేదు అనేది ఇట్లా గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే వ్యాపారస్తులు చాలా మంది అంటే ఎవరు అధికారులు రావట్లేదు. మరి లేబర్ ఏమైపోతున్నారు, అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏమైపోతున్నారు. అన్నది కరెక్టే. ప్రమాదం జరిగిన తర్వాత సస్పెండ్ చేయడం అన్నది మా రెస్పాన్సిబిలిటీ, మేము చేస్తాం.